హాయ్ అండి అందరికి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నాకున్న మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మా మదర్‌కి క్యాన్సర్ అన్నమాట. అంటే గర్భసంచి ఇన్ఫెక్షన్ కాస్త క్యాన్సర్‌గా మారింది. దానికి కీమోథెరపీతో పాటు ఆ గర్భసంచి ఇన్ఫెక్షన్‌కి కూడా లేజర్ ట్రీట్మెంట్ చేయాలి. సో, అదే డాక్టర్ చెప్పారు. సో, ఇప్పుడు ఐ మీన్ గుంటూరు వాళ్ళకైతే, అంటే మీలో ఎవరైనా గుంటూరు వాళ్ళుంటే గుంటూరు, తక్కెళ్ళపాడు, కిమ్స్ చక్ర హాస్పిటల్ అన్నమాట. క్యాన్సర్ హాస్పిటల్ తక్కెళ్ళపాడు మెయిన్ సెంటర్‌లోనే ఉంటుంది. సో, అక్కడ మాకు ఆరోగ్యశ్రీ మీద ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నారు. అక్కడంతా ఫ్రీ. అంటే హాస్పిటల్ అంతా బానే ఉంది. కాకపోతే ఇప్పుడొచ్చిన సమస్య ఏంటంటే, ఆవిడ మెడిసిన్ కానీ, అంటే ఆమెకి డయాబెటిస్ కూడా ఉంది మా మదర్‌కి. ఆ డయాబెటిస్ కోసం వాళ్ళు చెప్పిన మెడిసిన్ కానీ, ఫుడ్ కానీ వెళ్ళి రావడానికి కానీ, ఎందుకంటే చాలా దూరం తక్కలపాడు. సో, వెళ్ళి రావడానికి కానీ, ఆవిడకి మంచి ఫుడ్ ఇవ్వడానికి కానీ, ఎందుకంటే కీమో కూడా చేస్తారు. ఆ కీమోథెరపీ వల్ల చాలా సఫర్ అవుతుంది. సో, దానికి తగ్గ ఫుడ్ కానీ ఇవ్వడానికి ఎప్పటికీ మా దగ్గర చేతిలో ₹1 లేని సిట్యుయేషన్. 2 డేస్‌లో ఇప్పుడు మా మదర్‌ని జాయిన్ చేయండి. సో, అందుకే నేను మీ హెల్ప్ అడుగుతున్నాను. దయచేసి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ హెల్ప్ చేయండి. స్టోరీలోకి వెళ్దాం. ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 73. రాధి: హా కృష్ణ, ఏమైంది? ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు. నన్నెప్పుడు పిలిచావు మామ? నువ్విక్కడ ఉన్నా బ్రెయిన్ ఎక్కడో ఉంది. అంతలా ఏం ఆలోచిస్తున్నావే? ఏం లేదు మామ, జరగబోయే ఫ్యాషన్ వీక్ గురించి ఆలోచిస్తున్నాను. నీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనమే గెలుస్తాం. ఆ నమ్మకం నాకుంది. ఇలా ఆలోచించి నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోగొట్టుకోకు. సరే అని చిన్నగా నవ్వి కృష్ణ బుగ్గకి ముద్దిస్తుంది. ప్లేస్ మారింది రాదమ్మా. ఆఫీస్‌కి వెళ్ళే ముందు నీతో కొరికించుకోవాలని నేను అనుకోవట్లేదు. కానీ నేను అనుకుంటున్నాను రాధి బంగారం. కృష్ణ: నో. యస్ రాధి. నో. ఇప్పుడు రిస్క్ వద్దు. దేనికి రిస్క్? కిస్‌తో పోయేదానికి బెడ్‌రూమ్ రొమాన్స్ వరకు తెచ్చుకోకు. రాధి డార్లింగ్, నీకు ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైపోయింది. నా రాధమ్మ దగ్గరే కదా సరసమైన సమరమైన. నీది సమరం, నాట్ సరసం. ఎంత మాట అన్నావు రాధి. నేను డీప్ గా హర్ట్ అయ్యాను. ఇప్పుడే నా సరసాన్ని నీకు రుచి చూపించి నీలో కూడా సరస గ్రంథుల్ని నిద్రలేపుతున్నాను. ఛా! ఇప్పుడు అవి నిద్రలేచి ఏం చేయాలి? నాతో రొమాన్స్ చేయాలి. చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, వెళ్ళి రెడీ అవ్వు. రాధమ్మ ప్లీజ్ ఒక్క 15 మినిట్స్. 1 మినిట్ కూడా నో. ఇక్కడ అల్లరి వేషాలు ఎవరు చేస్తే ఆఫీస్‌లో చుక్కలు చూపిస్తాను. అయినా పర్లేదు ప్లీజ్ ఒక్కసారి. నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి కృష్ణ. ఓహ్! సో సాడ్. ఈవినింగ్ సరసం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆఫీస్‌కి పోదాం. నేను వెళ్ళి రెడీ అవుతాను. నువ్వు లంచ్ బాక్స్ రెడీ చెయ్యి అని ఫాస్ట్‌గా రూమ్‌లోకి వెళ్ళిపోతాడు కృష్ణ. అతను వెళ్ళిపోయాక చిన్నగా నవ్వుకొని ఇద్దరి కోసం లంచ్ బాక్స్ సర్దేసి తను కూడా రెడీ అవ్వడానికి వెళ్తుంది. కృష్ణ వెళ్ళిపోయాక తను ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక ప్లాన్ రెడీ చేసుకుంటుంది రాధిక. మే కమింగ్ మేడం? కమింగ్. ఏంటే విషయం? మేడం రాణా సార్ కాల్ చేశారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అస్సలు బాలేదంట. సేమ్ డిజైనర్‌లో వేరే ఫ్యాబ్రిక్స్‌లో చేయమన్నారు. అవసరం లేదు. నేను చిన్నతో మాట్లాడతాను. నువ్వు వెళ్ళి కృష్ణ వెళ్ళిపోయాక మనం చేయబోయే పని కోసం కావాల్సిన ఐటమ్స్ చెక్ చెయి. అలాగే అని వస్తే వెళ్ళిపోతే రానాకి కాల్ చేస్తుంది. హలో అక్క. హలో చిన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వేంటి ఈ మధ్య చాలా డిఫరెంట్ దారుల్లో ఆఫీస్కి వస్తున్నావు? తెలిసిపోయిందా అని రాత్రి టెన్షన్ పడితే క్వాలిటీ కోసం చీప్ బ్రాండ్ తో డిజైన్స్ పంపిస్తున్నావు ఏంటి కదా? కొత్త దారుల్లోకి వెళ్ళి వాటి లోతు చూస్తున్నాను. నువ్వేం కంగారు పడ అని కవర్ చేస్తుంది. లోతు చూస్తే పర్లేదు, లోతు విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు సరేనా?
నువ్వేం భయపడకు చిన్న, నా చుట్టూ నీ సెక్యూరిటీ ఉంటుంది కదా! అందుకే కాస్త రిలాక్స్‌గా ఉన్నాను. కానీ ఈ మధ్య నీలో ఏదో చేంజ్ కనిపిస్తుందక్క. ఏం చేంజ్ కనిపిస్తుంది చిన్న? నేను పార్లర్‌కి కూడా వెళ్ళలేదే. క్రీమ్స్ పూస్తే వచ్చే చేంజ్ కాదు. అసలు ఫేస్ చాలా మారిపోయింది. ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదా? ఏదో సమ్ డిఫరెన్స్, నువ్వు దేనికో బాగా స్ట్రెస్ తీసుకుంటున్నావక్క. నేనేం స్ట్రెస్ తీసుకోవట్లేదు. నువ్వే నన్ను మిస్ అవుతూ ఇలా ఊహించుకుంటున్నావు. ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది. మోడల్స్‌ని జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే అక్క, నువ్వు జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తాడు రానా. కొద్దిలో ప్రమాదం తప్పింది. లేకపోతే చిన్నాకి దొరికిపోయేదాన్ని అని ఊపిరి పీల్చుకుంటుంది రాధిక. విల్సన్ సార్, ఏంటి కెవిన్? అంతా రెడీ, నెక్స్ట్ అటాక్ చేయడమేనా? నో, దానికి కాస్త టైం ఉంది. ఈలోగా రాధిక ఏదో చేయబోతుంది. అదేంటో తెలుసుకోవాలి. అంటే ఏంటి సార్? రాణా జాతకం చూపించడానికి వెళ్ళినప్పటి నుంచి తను చాలా డల్ అయిపోయింది. విషయం ఏంటో తెలుసుకో. ఆ సిద్ధాంతి రాధికకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో సార్. సి విల్సన్, కొంతమంది డబ్బుతో నోరు మోస్తారు, కొంతమంది చావు భయంతో నోరు మోస్తారు. సో రెండూ ట్రై చేయండి. అలాగే సార్ అని కెవిన్ వెళ్ళిపోతే ఆలోచనలో ఉన్న విల్సన్‌కి రీమా నుండి కాల్ వస్తుంది. హాయ్ బేబీ. హాయ్. ప్లాన్ రెడీనా? రెడీ. వెయిటింగ్ ఫర్ కరెక్ట్ టైం. వెయిట్ చేస్తూ కూర్చుంటే ఆ రాధిక ఫ్యాషన్ వీక్‌లో నేను లేకుండా గెలుస్తుంది. అది జరగడానికి వీల్లేదు. ఫ్యాషన్ వీక్‌లో రాధిక కంపెనీ తరపున నువ్వే పార్టిసిపేట్ చేసేది. అది కూడా రాధిక సీక్రెట్‌గా డిజైన్ చేస్తున్న కాస్ట్యూమ్ వేర్ చేసి ర్యాంప్ మీదకు వెళ్తావు. అప్పటికి రాధిక తన ప్రియుడితో ప్రాణాలు వదిలేసుంటుంది. వాట్ ప్రియుడా? యస్. ఎవడు? తన పిఏ కృష్ణ. ఏంటి? పిఏని లవ్ చేస్తున్నాడు. లవ్ చేయడమే కాదు, అతడు పెట్టిన టెస్ట్‌ని విజయవంతంగా పూర్తి చేయబోతుందని జరిగింది మొత్తం చెప్తాడు విల్సన్. దీనిలో ఈ కళలు కూడా ఉన్నాయా? అయినా ఎవరూ దొరకనట్టు ఒక అనాథ విధవను ప్రేమించిందా? తను ఎవడు పిలిస్తే వాడి పక్కలోకి వచ్చే క్యారెక్టర్‌లెస్ లేడీ కాదు. లేడీ లయన్ అక్కడ ఉండేది. విల్సన్ మాటలకి రీమాకి తనని అన్నాడని క్లారిటీ వచ్చాక సైలెంట్ అయిపోతే విల్సన్ మాత్రం ఇంకొన్ని విషయాలు మాట్లాడాలి. ఫైనల్‌గా ఒక షాకింగ్ విషయం చెప్తాడు రీమాకి. ఏంటి మీరు చెప్పేది నిజమా? అవును. ఇంకొక 15 డేస్‌లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసి రాధిక తన ప్రియుడితో సహా పైకి పోయేలా చేస్తే చాలు. అది కూడా వేరే లెవెల్‌లో ఉండాలి. రీమా కూడా ప్లాన్ అంతా విన్నాక సాడిస్టిక్‌గా నవ్వుతుంది. హలో కృష్ణ. హాయ్ వైభవ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ నా? నీతో సరిగ్గా మాట్లాడి 2 వీక్స్ అవుతుంది. రోజు ఏదో ఒకటి చెప్తున్నావు. అందుకే ఈరోజు మహీనే నీతో మాట్లాడాలి. ఈ 2 వీక్స్ ఎందుకింత బిజీగా ఉన్నావో చెప్పాలి. సరే బావ, మహీకి ఫోన్ ఇవ్వు. హలో కృష్ణ. హాయ్ మహి. ఎలా ఉన్నావు కృష్ణ? ఏంటి సంగతి? మిమ్మల్ని కూడా మర్చిపోయేంత పెద్ద పనేంటి అని ఆరాగా అడుగుతున్న మహిమ మాటలకి అబ్బా ఏం లేదులేరా, వాడు నిన్ను కావాలని రెచ్చగొడుతున్నాడు. మీ అన్న చెల్లెలికి మధ్యలో నేను రాను బాబు, మీరే తేల్చుకోండి అని అటు నుండి వైభవ్ అనగానే, పానకంలో పుడకలా ఎందుకురా మధ్యలో వస్తావు, పో పక్కకి. అబ్బో చాలా ఉంది సంగతి. మహి వాడిని వదలకుండా విషయం ఏంటో అడుగు. వైభవ్ నువ్వు కూల్గా ఉండు, నేను మాట్లాడతాను అని చెప్పి, కృష్ణ ఎలా ఉన్నావు? మీకోసం పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడుతున్నాను. పెళ్లి సంబంధాలా అని కృష్ణ సౌండ్ మ్యూట్ అవ్వగానే, హా కృష్ణ, నాకు వదిన కావాలి. మా పెళ్లి నువ్వెలా దగ్గరుండి చేశావో నీ పెళ్లి అంతకన్నా బాగా జరిపించాలి. కృష్ణ తల గోక్కుంటూ, ఇప్పుడు వీళ్ళకి చెప్తే షాక్ అవుతారు. ఇక్కడికొచ్చాక రాధికతో కలిసి చెప్తే కాస్త బెటర్ ఫీల్ అవుతారని ఆలోచిస్తా కృష్ణని మహి పిలుస్తూనే ఉంటుంది. అతని నుండి రిప్లై ఉండదు. కృష్ణ. హా మహి. ఏమైంది సైలెంట్ అయిపోయావు? ఏం లేదు. నువ్వు పెళ్ళి అంటే ఆలోచనలో ఉండిపోయాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఫ్యాషన్ వీక్ బాగా జరగాలి. మీరు ఇండియా వచ్చాక నేను మీకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను.
బా కృష్ణ నువ్వేనా ఇలా మాట్లాడేది? మంచిగా హుషారుగా ఉన్నావు. ఏంటి సంగతి? అదంతా మీరు ఇండియా వచ్చాక చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏంటో కొత్తగా మాట్లాడుతున్నావు. ఇంకో 2 వీక్స్‌నే కదా వెయిట్ చేస్తాలే అని ఇంకొన్ని విషయాలు మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది మహి. కృష్ణ మాత్రం మేడంతో ప్రేమ పెళ్లి అంటే వైభవ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచనలో ఉండిపోతాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ దయచేసి నాకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఫైనాన్షియల్‌గా నాకున్న పొజిషన్‌కి మా మదర్‌కి క్యాన్సర్ వల్ల ఇప్పుడు కీమోథెరపీ చేయించాలనమాట. గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌కి లేజర్ ట్రీట్మెంట్ చేయించాలి. ప్లస్ కీమోథెరపీ ఉంటుంది ప్రతి వీక్‌లో. ఇలా 60 డేస్‌లో ప్రతి వీక్‌లో చేయించాలనమాట. సో, ఫినాన్షియల్‌గా దయచేసి నేను స్టోరీ స్టార్టింగ్‌లో స్కానర్ యాడ్ చేశాను కదా! నాకు ఎంతో కొంత ప్లీజ్ అబ్బా! మీ వల్ల అయినంత హెల్ప్ చేయండి. మీరిచ్చే ప్రతి రూపాయి నాకు చాలా వాల్యుబుల్. ప్లీజ్ దయచేసి అప్పు చేసి థ్యాంక్ యూ.